హలో ఎవరివన్, నేను మదనపల్లి వెళ్ళానండి. అమ్మవారి దర్శనం చేసుకునేసి జిఆర్టీ గోల్డ్ షాప్కి వెళ్ళాము. అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. నేనైతే వాళ్ళు చూడకుండా ఒక రౌండ్ అయితే ఫోన్ అలా తిప్పేశాను. పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. కానీ నేనైతే ఫాస్ట్గా వాళ్ళు చూస్తారేమో అనేసి ఒక రౌండ్ అలా తీసేశాను. చూడండి ఎంత బాగున్నాయో. అమ్మాయిలు ఉంటే మాత్రం అప్పుడు కొద్దిగా కొంచెం స్కీములు కట్టుకొని తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ అండి ఇది మనకు. నేను అలాగే 15 ఇయర్స్ నుంచి అలా పే చేస్తూ వచ్చాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బొమ్మ, ఈ విగ్రహం చాలా బాగుంది. 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. కిందంతా గోల్డ్, పైనంతా సిల్వరు. ఇవైతే స్కీమ్ కట్టిన వాళ్ళకి గిఫ్ట్స్. నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది నాకు లాంగ్ చైన్ తీసుకున్నానండి. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. అలాగే మా అమ్మాయికి చిన్న నెక్లెస్, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ 2 డిజైన్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. ఫినిషింగ్ అయితే జిఆర్టీలో చాలా బాగుంటుందండి. ఇవి 2 తీసుకునేసి నేను మళ్ళీ మా పొంగనూరుకి ప్రయాణం అయిపోయానండి. దారిలో ఇక్కడ చాలా బాగుంటాయి నేచర్, ఇలా తీసాను వీడియో. యాజ్ యూజువల్గా భీమనేని రెస్టారెంట్కి వెళ్ళానండి. అక్కడ ఒక వింతగా ఒక చెట్టు కనిపించింది. చూడండి, మామూలుగానే ఏ పువ్వు వదలను, ఏ చెట్టు వదలను, అలాంటిది కొంచెం వింతగా కనపడేసరికి వీడియో తీసానండి. ఎంత బాగుందో చూడండి. బాల్స్ లాగా ఉన్నాయి ఈ కాయలన్నీ. తీగ చెట్టు ఇది మొత్తము. ఫ్లవర్ కూడా శివలింగం పువ్వులాగా ఉంది. చాలా బాగుంది చూడ్డానికి మాత్రము. అక్కడ మొత్తం ఇక్కడంతా అల్లుకునేసింది. లోపలంతా కూడా చాలా బాగా అల్లుకునేసిందండి ఈ చెట్టు. మొత్తానికి లోపలికైతే వెళ్ళిపోయాము. ఎవ్వరూ లేరు, మేమే ముందుగా వెళ్ళిపోయాము. 2 పిల్లలు మాత్రం అక్కడ ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. ఆర్డర్ అయితే ఇచ్చేసామండి. 2 మటన్ బిర్యానీలు, 1 కర్డ్ రైస్. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో తింటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేను ఎప్పుడు వచ్చినా మదనపల్లికి ఇక్కడికే వస్తాను. మా ఆర్డర్ వచ్చేంత వరకు నేను ప్రశాంతంగా అన్ని చెట్లన్నీ చూస్తూ ఉన్నాను. మా ఆర్డర్ బిర్యానీ అయితే వచ్చేసిందండి. మటన్ బిర్యానీ, కర్డ్ రైస్ వచ్చేసింది. మొత్తానికి ఫాస్ట్గా తినేసి మళ్ళీ మాకు టైం అయిపోతుందని మా ఊరికి మేము బయలుదేరేసామండి. పచ్చని పొలాల మధ్యలో మా వారు నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. సక్సెస్ఫుల్గా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసి వెళ్ళిపోయామండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.